పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే ఇయాల్టి సంగతి? ఈ అన్యాలమ్మా నువ్వు ఆడ గింత పాపం ఉంటాదిరా. ప్రజాపాలన ప్రశ్నించుడు తప్పారని తప్పులమ్మా నువ్వు వాడ గిద అరధర్మం గిద అరన్యాయం నీ న్యాయానికి అగ్గిదాలుగా. ఏమైందే తాత గంతగానం బాధపడుతున్నావు ఎందుకు? ఎవలేమన్నారే నిన్ను? సర్కారును ప్రశ్నించినందుకు నన్ను ఊళ్ళో ఉండనియకుండా చేస్తారే అంచను. ఇది వెనుకటి గడీల ప్రభుత్వం కాదు, ఇది ప్రజా ప్రభుత్వం అని గప్పాలు కొట్టి అదే ప్రజలు ప్రశ్నించినందుకు వెనుకడ దొరలు కదా శిక్షించినట్టు శిక్షిస్తారు అంచను. ఇదేనా ధర్మం? ఇదేనా ప్రజా ప్రభుత్వం? ఇంతకు నిన్ను శిక్షించిందే వాళ్ళు ఎందుకు శిక్షించిండ్రు అది చెప్పు ముసలారా. ఇక వరంగల్లో మా బావ కొడుకు బుచ్చిరాజు ఉంటాడని సుట్టపు సూపుగా చూసేద్దామని బస్సులో పోతాను. ఆ పోయే బస్సును ఆగబట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెంట్రల్ సర్కారు పెట్రోల్ డీజిల్ రేటు తక్కువ చేయాలి అని చెప్పి ధర్నా చేస్తారు. ఆ ధర్నా చేసే పొలగాళ్ళల్లో మా ఊరి పిల్లగాడు ఒకడు ఉంటే వాడిని దగ్గరికి పిలుచుకొని అరే కాదురా చిన్న ఆ పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి మనం అటెంక పోరాటం చేద్దాం. కానీ ముందుగా రాష్ట్రంలో చాలా మంది రైతులు మక్కలు వడ్లను కళ్ళలలో పోసుకొని అరి గోసపడతారు కాదురా. ముందుగా సర్కారుగా మక్కలను వడ్లను కొనమని చెప్పరాదురా, గా సోయి లేదా అరా సర్కారుకు అని ఆ పిల్లగానితో అంటాను. అంటే ఎవరో పక్క నుంచి వీడియో తీసి దాన్ని వాటర్ సప్పులల్లా పాస్ పుస్తకాలలో పంపితే పెద్దగా ఐరల్ అయిందట. నాకేం ఎరుక. ఇక అప్పటి నుంచి మొదలైందే నాకు గోస, ఎవరికి చెప్పుకోను. అవును నువ్వు అడిగిన దాంట్లో తప్పేమున్నదే? మరి సెంట్రల్ సర్కారు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచిందని ధర్నాలు చేసినట్టు రాష్ట్ర సర్కారు వడ్లు మక్కలు జల్దిన కొనాలని రైతులు ధర్నాలు చేస్తే తప్పేమున్నది? సరే గాని ఆ ముచ్చట అటుంచితే నీ సంగతి ఏమైంది మరి? ఇక నా సంగతి ఏమున్నది, మా ఊళ్ళో ఉన్న చేయి పార్టీ వాళ్ళు అందరూ ఇక రాముల తాతతోటి ఎవ్వరు మాట్లాడద్దు, ఆయనను ఎవ్వరు కూలినాలికి కూడా విలువద్దు, ఆయనను ఎవ్వరు కూడా మన చేయి పార్టీ వాళ్ళు ఫంక్షన్లకు కూడా రానియద్దు అని చెప్పి తీర్మానం చేసిర్రాట. ఇదేనా పద్ధతి? ఇదేనా ధర్మం? చెప్పిక నువ్వు. అయ్యో పెద్ద కష్టమే వచ్చింది కదనే నీకు. నువ్వే కాదే నీ లెక్కనే అశోక్ అనే ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న కూడా సర్కార్ను గిట్లనే ప్రశ్నించినందుకు ఆ అన్నను కొలువుల నుంచి వెళ్ళే తీసేసిందంటనే. మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం. అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకో జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. అక్కడ 6 నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు, 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడు. రోషిని అన్యారం పాడుగాను ఇదేం పాపమే. అయినా సర్కారుకు గింతగానం రోషం పౌరుషమే ఉంటే నెలల కమానం కళ్ళాలల్లా మూలుగుతున్న మక్కలను వడ్డను కొనచ్చు కదా. ఇది ఎందుకు కొంటలేరయ్యా అని ప్రశ్నించిన వాళ్ళను ఈ తీరుగా తిప్పల పెట్టుడు సర్కారుకు ధర్మమేనా, న్యాయమేనా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అయితే నిజమేనే తాత, వానలు ఈదురు గాల్పులు వచ్చినప్పుడు రైతులు పానాలు అరచేతిలో పెట్టుకొని ధాన్యం కావాలంటున్నారు. అంతేందుకే ఈ ఎండలకు సుడివడి పాపం కొంతమంది రైతులు ధాన్యం కుప్పల మీదనే జీవిడబట్టిరి. ఆ ముచ్చట ఏమని చెప్పుకోవాలి తల్లి. రైతులు కొత్తగా చచ్చిపోయేదే ఉన్నది, వాళ్ళు చచ్చిపోతారన్న సంగతి అందరికి తెలియదా అన్నట్టు మాట్లాడతారే కొంతమంది పెద్ద మనుషులు. ఇక మేము ఏ ఎట్లా దున్కాయే మా రైతులం చెప్పు. కానీ ఈ ముచ్చట మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం నిక్కచ్చిగా మాట్లాడిందే. ప్రజలు ప్రతిపక్షాలు చెప్పినట్టు మా సర్కారు ధాన్యాన్ని సరిగ్గా కొంటలేదు, దానికి నేను క్షమాపణ చెప్తున్నా అని మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది, కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ఇప్పుడు రేవంతాల్ సార్ సర్కారుకు దమ్ము ధైర్యమే ఉంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసుట్ల మా సర్కారు తప్పిదం ఉన్నది అని మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ను చేయిపాటి సర్కారు నుంచి సస్పెండ్ చేయమని చెప్పు. ఇసుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు సర్కారును ప్రశ్నించిన మా సొంటి బక్కోల మీద బలాన్ని చూయిస్తారా? సర్కారును ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అన్న అశోక్ అన్నను సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? సో ఈ సర్కార్ పెద్దలకు ఉండాలనే. ఆయన అన్న రాజకీయం ఏం మాట్లాడిందని ఇసొంటి నిర్ణయం తీసుకున్నారో అర్థమే అయితలేదు.
అర్థమవుడే ఉన్నది. సర్కారు శాతకంతనాన్ని ఎవరు ప్రశ్నించద్దు అని బెదిరిస్తారు అన్నట్టు. అయినా ఇది ఏం గడ్డ అనేది ఈ పాలకులు మర్చిపోతారు కావచ్చునా ఏంది? రజాకారులను తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ ఇది. ప్రశ్నించుడు పోరాటం చేసుడు అనేది అవ్వబోసిన ఉగ్గు పాలతోటి నేర్చుకున్న పోరాటాల పురిటి గడ్డ ఇది. ప్రశ్నించే ప్రజలను బెదిరిస్తాం అని అంటే అగ్గిని అరిచేతులు పెట్టుకొని దాచినట్టే. ఈ ముచ్చట పాలకులు అర్థం చేసుకుంటే మంచిగుంటది. మందిని ఎక్కిరించే గురువింద గింజ తన కింద నలిపారు కదా అన్నట్టు సెంటర్ సర్కార్ను విమర్శిస్తున్న మన రాష్ట్ర సర్కారు పెద్దలు ఇక్కడి రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ఏమోనే. విమర్శించేటందుకు నోరుంటే అయిపోయా, కానీ మంచి పాలన ఇయ్యాలంటే దమ్ము ఉండాలన్నాయ. జనాలకు మేలు చేయాలనే సోయి ఉండాలన్నాయ. అవే చక్కగా ఉంటే గిట్ల జనాలతోటి మాటలు ఎందుకు పడతారు? అట్లా మాట్లాడిన జనాలని గిట్ల గోసెందుకు పెడతారు? సరే సరే గాని ఇప్పుడు ఊళ్ళో నీ పరిస్థితి ఏందే మరి? నా పరిస్థితి ఏమున్నదే? రాజు లేకుంటే రాజ్యం కొట్టుకుపోతా. వాళ్ళు నన్నేలేసుడు కాదు, చక్కటి పాలన ఇయ్యని పాలకులను నేనే లేస్తానా. ఇవాళ వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది కదా అని ప్రశ్నించిన ప్రజల మీద ప్రతాపం చూపిస్తారు కాబట్టి వచ్చే 2.5 ఏళ్ల తర్వాత ఓటు అనే ఆయుధంతో మా ప్రతాపం ఏందనేది మేము చూపిస్తాం చూడు. అవును, నువ్వన్నది కూడా నిజమేనే. పిల్లినైనా కత్తేసి కొడితే పుల్లి లెక్క గాండ్రిస్తదన్నట్టు ప్రశ్నించిన ప్రజలను గోస ఉచ్చుకుంటామంటే ఏదో ఒక నాటికి వాళ్ళే పులులై గాండ్రిస్తారు. అరే అది కాదు పిల్ల, చేయి పాచి అంటే మాకేమన్నా కోపమా? ఈ పాలకులు మాకేమన్నా శత్రువులా చెప్పు? వీళ్ళు మాకు మేలు చేస్తారనే కదా వీళ్ళు ఓట్లకు ముంగట చెప్పినట్టు ఆనాటి రోజులు తెస్తాడు, ఇందిరమ్మ రాజ్యం తెస్తాడు అని అంచనే కదా నమ్మి ఓట్లు గుద్ది ముఖ్యమంత్రిగా రేవంత్ సార్లు కూర్చుంటే పెట్టింది. వీళ్ళ చేయి పార్టీకి అధికారం ఇచ్చింది. ఓట్లకు ముంగట అన్న మాట ప్రకారం ప్రజలకు తిప్పల కాకుండా చూసుకోవాలన్నా వద్దా? చూసుకోవాలి గాని ఆ సోయి లీడర్లకు ఉండాలి కాదే. సరే సరే గాని ఆ పంచాయతీని పక్కకు పెట్టి ఎండలు ఎవ్వరింటికి పోకుండా చప్పుజెక్ ఇంటికి పో. ఇంకేడికి పోతా? నా సంధాన నేనుంటా. మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు మంది పాలనను ఎక్కిరించిన వాళ్ళు మరి వీళ్ళ పాలన చక్కగా చూసుకోవాలా వద్దా? పాలన చక్కగా చేయకుంటే ఎట్లా చేస్తారు ముసలోడా? వాళ్ళు ఏం చేసినా అదే కరెస్టు. నువ్వు సప్పు చెప్తా ఎవ్వరితోటి లొల్లి పెట్టుకోకుండా ఇంటికి పో. మా ముసలోని ఏదో అదరగొడదామని అట్లా మాట్లాడినా గాని మోక మీద మాత్రం రైతుల కష్టాలు చెప్పవసం కాకుండానే ఉన్నాయోల్లా. పాపం ఆ ఒడ్లు మక్కలు ఎప్పటి వరకు అమ్ముడు పోతాయో ఏందో తెలియదు కానీ ఆలస్యమైనా కొద్దీ మళ్ళా పంటేసే రోజులు మాత్రం దగ్గర పడుతూనే ఉన్నాయి. మరిగా రైతుల కష్టాలు జల్దిన్నే తీరవాలని మన జోర్దార్ తరపున సుతం కోరుకుంటున్నాం.